ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మన ముందు తెలుగు వ్యాకరణానికి సంబంధించి ఒక చాలా ఆసక్తికరమైన అంశముంది: విరామ చిహ్నాలు. మనకు లభించిన ఆధారం చూస్తే ఇది టీఈటీ, డిఎస్సి లాంటి పోటీ పరీక్షల కోసం తయారుచేసిన ఒక స్టడీ మెటీరియల్ లాగా ఉంది. అవును. చూడగానే ఏముందిందులో, చుక్కలో కామాలో, చిన్నప్పటినుంచి చూస్తున్నవే కదా అనిపిస్తుంది. నిజమే. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ చిన్న గుర్తులున్నాయే, అవి లిఖిత భాషకు ఒక రకంగా బాడీ లాంగ్వేజ్ లాంటివి. మనం మాట్లాడేటప్పుడు మన గొంతులో, మన ముఖంలో కనిపించే భావాలను రాతలో పలికించేది అక్షరాలు కాదు, ఈ చిహ్నాలే. కరెక్ట్. సరిగ్గా చెప్పారు. ఇవి కేవలం భాషకు అలంకారాలు కావు. ఇవి భాషకు నియంత్రణనిచ్చే సాధనాలన్నమాట. వీటిని తప్పుగా వాడితే అర్థం మారడమే కాదు, మొత్తం భావమే తలకిందులయ్యే ప్రమాదముంది. ఈరోజు మన మిషన్ ఏంటంటే, ఈ నియమాలను బట్టి పట్టడం కాదు, వాటి వెనుకున్న శక్తిని, అవి భావాన్ని ఎలా నియంత్రిస్తాయో అర్థం చేసుకోవడం. అవును. ఒక న్యాయస్థానంలో డాక్యుమెంట్లో ఒక కామా స్థానం మారితే ఆ మొత్తం తీర్పే మారిపోవచ్చు. ఒక కవితలో ఆశ్చర్యార్థకం లేకపోతే అందులోని ఉద్వేగం చచ్చిపోవచ్చు. అంటే అంత ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా. కేవలం పదాలు, వాక్యమనే అస్థిపంజరాన్ని తయారుచేస్తే ఈ చిహ్నాలు దానికి ప్రాణం పోసి రక్తాన్ని, మాంసాన్ని, భావోద్వేగాన్ని అందిస్తాయి. పదాలు ఏం చెప్పాలి అని నిర్ణయిస్తే విరామ చిహ్నాలు ఎలా చెప్పాలి అని నిర్దేశిస్తాయి. ఆ తేడా ఏంటో ఈరోజు లోతుగా చూద్దాం. అయితే ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ తెలిసినవి, సులభంగా అనిపించే వాటితో మొదలు పెడదాం. వాక్యం చివరొచ్చే గుర్తులు అంటే బిందువు, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం. ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. అవును, ఇవి మనం 3వ తరగతిలో నేర్చుకున్నవే కదా. ఇందులో మళ్లీ ప్రత్యేకంగా చర్చించడానికి ఏముంటుంది? ఉపరితలంపై చూస్తే ఏమీ ఉండదు. కాని వాటి వాడకంలోని సూక్ష్మ భేదాలే భాషపై పట్టును తెలియజేస్తాయి. ఉదాహరణకు, రాముడు అడలికి వెళ్లాడు అని రాస్తే అదొక వాస్తవం, ఒక సమాచారం. ఓకే. వాక్యం పూర్తయింది, కథ ముగిసింది. కాని ఈ రోజుల్లో టెక్స్టింగ్ సంస్కృతిలో ఒకరు మెసేజ్కి చివర ఫుల్ స్టాప్ పెడితే దాన్ని కోపంగా లేదా ఆ సంభాషణను ముగించాలనే సూచనగా తీసుకుంటున్నారు. ఇది నిజం. ఎవరైనా టెక్స్ట్లో ఓకే అని చివర చుక్క పెడితే ఏదో తేడాగా ఉందనిపిస్తోంది. చూసారా? అంటే సందర్భాన్ని బట్టి ఒక సాధారణ బిందువు కూడా ఒక భావోద్వేగాన్ని మోస్తుంది. సరే, ఇది డిజిటల్ ప్రపంచం. మరి వ్యాకరణం ప్రకారం ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం సంగతేంటి? ఇక్కడే అసలు విషయముంది. ప్రశ్నార్థకమంటే సమాధానం ఆశించే ప్రశ్నలకే వాడాలి. నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ప్రత్యక్ష ప్రశ్న. రైట్. కాని చాలామంది పరోక్ష ప్రశ్నలకు కూడా వాడేస్తుంటారు. ఉదాహరణకు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పు అనే వాక్యం చివర ప్రశ్నార్థకం పెట్టకూడదు. ఎందుకు? అది కూడా ప్రశ్నలానే ఉంది కదా. ఎందుకంటే అది ప్రశ్న కాదు, అదొక ఆజ్ఞ లేదా విన్నపం. చివర బిందువే రావాలి. ఈ చిన్న తేడానే పోటీ పరీక్షల్లో మార్కులను నిర్ణయిస్తుంది. ఓకే, ఇది మంచి పాయింట్. అంటే ప్రశ్నలా కనిపించే ప్రతి వాక్యం ప్రశ్న కాదనమాట. ఇక ఆశ్చర్యార్థకం, ఇది కేవలం అయ్యో, అద్భుతం లాంటి పదాలకే పరిమితమా? అస్సలు కాదు. ఆశ్చర్యార్థకం ఒక వాల్యూమ్ నాబ్ లాంటిది. అది వాక్యానికి భావోద్రేగ తీవ్రతను పెంచుతుంది. ఆశ్చర్యం, ఆనందం, భయం, కోపం, ఆజ్ఞ, చివరికి ఒక పిలుపులో కూడా దీన్ని వాడొచ్చు. ఒక పిలుపులో కూడానా? అవును. రామా, ఇక్కడికిరా అంటే అది సాధారణ పిలుపు. కాని రామా, ఇక్కడికిరా అంటే అందులో ఒక ఆవశ్యకత, ఒక ఆజ్ఞ లేదా గట్టిగా పిలుస్తున్న భావం ధ్వనిస్తుంది. వావ్! చూడండి, ఒకే వాక్యం. నువ్వు వచ్చావు, ఇది సమాచారం. నువ్వు వచ్చావా, ఇది ఆసక్తి. నువ్వు వచ్చావా, ఇది ఆశ్చర్యం లేదా సంతోషం. కేవలం చివరి గుర్తు వాక్యం యొక్క మొత్తం స్వభావాన్ని, స్వరాన్ని మార్చేసింది. వాక్యాన్ని ముగించడం ఒక ఎత్తైతే, వాక్యం మధ్యలో దాన్ని నడిపించడం మరో ఎత్తు. ఇక్కడే అసలైన గందరగోళం మొదలవుతుంది. మన ఆధారం వాక్యాంశ బిందువు అని పిలిచే కామ మరియు అర్ధబిందువు అని పిలిచే సెమీకోలన్. వీటి మధ్య తేడా చాలామందిని ఇబ్బంది పెడుతుంది. నిజమే. ఎందుకంటే రెండూ విరామాన్నే సూచిస్తాయి. కాని ఆ విరామం యొక్క ఉద్దేశ్యం వేరు. కామా అనేది ఒక చిన్న శ్వాసలాంటిది. చిన్న శ్వాస? అవును. ఒకే వాక్యంలో వేర్వేరు భాగాలను కలపడానికి, చదివేవారికి స్పష్టత ఇవ్వడానికి వాడతాం. ఉదాహరణకు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నదమ్ములు. ఇక్కడ కామా లేకపోతే
పదాలన్నీ కలిసిపోయి గందరగోళంగా ఉంటుంది. కరెక్ట్. అలాగే మన ఆధారం చెప్పినట్టు అసమాపక క్రియ తర్వాత వాడతాం. రాముడు సముద్రమును దాటి లంకను చేరెను. ఇక్కడ దాటి తర్వాత ఒక చిన్న విరామం ఇవ్వడం వల్ల వాక్యంలోని రెండు చర్యలు స్పష్టంగా వేరవుతాయి. అంటే కామా ఒక వాక్యంలోని ట్రాఫిక్ పోలీస్ లాంటిదన్నమాట. పదాల ప్రవాహాన్ని నియంత్రిస్తూ గందరగోళం లేకుండా చూస్తుంది. మరి సెమీకోలన్, నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో దీన్ని ఎవరు వాడుతున్నారు? చాలా అకాడమిక్గా పాతకాలం నాటిదిగా అనిపిస్తోంది. నవ్వుతూ మంచి ప్రశ్న. రెండు వేరువేరు వాక్యాలుగా రాయొచ్చు గదా, దాని అవసరం ఏంటి? నన్ను ఒప్పించండి. సెమీకోలన్ని ఒక బలహీనమైన ఫుల్ స్టాప్ లేదా ఒక శక్తివంతమైన కామాగా ఊహించుకోండి. రెండు పూర్తి వాక్యాలను, అవి స్వతంత్రంగా నిలబడగలవు, కలపడానికి ఇది వాడతాం. అయితే ఆ రెండు వాక్యాల మధ్య చాలా బలమైన ప్రత్యక్ష సంబంధం ఉండాలి. ఒకదాన్ని రెండోది వివరిస్తుంది లేదా కొనసాగిస్తుంది. మన ఆధారంలోని ఉదాహరణ చూడండి. ఆకాశం నల్లగా ఉంది, వర్షం కురుస్తుంది. ఓకే. ఇక్కడ మనం ఆకాశం నల్లగా ఉంది, వర్షం కురుస్తుంది అని కూడా రాయొచ్చు, తప్పులేదు. కాని సెమీకోలన్ వాడటం వల్ల ఆకాశం నల్లగా ఉండటానికి, వర్షం కురవడానికి మధ్య ఉన్న కారణఫలిత సంబంధాన్ని మనం మరింత బలంగా ఒకే ప్రవాహంలో చూపిస్తున్నాం. అంటే అది రెండు వేర్వేరు సంఘటనలు కాదు, ఒకే కథలోని రెండు భాగాలు అని చెప్పడానికన్నమాట. ఖచ్చితంగా. అంటే బిందువు పెడితే రెండు వేర్వేరు ఫోటోలు చూపించినట్లు, సెమీకోలన్ పెడితే ఒకే ఫోటోలోని రెండు ముఖ్యమైన విషయాలను కలిపి చూపించినట్లు. ఒకదానికొకటి ఎంత దగ్గర సంబంధం ఉందో తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే. సింపుల్గా చెప్పాలంటే కామా ఒక చిన్నపాటి బ్రేక్, ఫుల్ స్టాప్ ఏమో కంప్లీట్ స్టాప్, ఇంజిన్ ఆపేసినట్టు. ఈ సెమీకోలన్ ఆ రెండింటి మధ్యలో అనమాట. బ్రేక్ వేస్తాం, కాని ఇంజిన్ ఆపకుండా ప్రయాణం కొనసాగిస్తాం. ఆ భావాన్నివ్వడానికే సెమీకోలన్ వాడతాం. సరే, ఇప్పుడు వాక్యాలను నిర్మించాం, వాటి మధ్యలో విరామాలిచ్చాం, కాని కొన్నిసార్లు అదనపు సమాచారం ఇవ్వాల్సొస్తుంది. ఒక పదం గురించి వివరించాలి లేదా ఒక జాబితాను పరిచయం చేయాలి. దీనికోసం మన ఆధారం కొన్ని ప్రత్యేక సాధనాలను సూచిస్తోంది. కోలన్, కొటేషన్ మార్క్స్, బ్రాకెట్స్ మరియు చాలా నాటకీయంగా కనిపించే ఈఎం డాష్. అవును. ఇవన్నీ దాదాపు ఒకే పని చేస్తున్నట్టనిపిస్తాయి. దేన్ని ఎప్పుడు ఎంచుకోవాలి? మంచి పాయింట్. ఇవి అన్నీ వివరణ ఇవ్వడానికే అయినా వాటి వాడకంలో శైలి, ఉద్దేశం మారుతుంది. మొదటగా కోలన్ ఒక అధికారిక ప్రకటన లాంటిది. అధికారిక ప్రకటన? అవును. డ్రమ్స్ రోల్ చేసి ఇప్పుడు రాబోయేదిదే అని చెబుతుంది. ఉదాహరణకు 3 ప్రధాన రంగులు, ఎరుపు, పసుపు, నీలం. ఇక్కడ కోలన్ ఒక గేట్వేలా పనిచేస్తుంది. ఓకే. మరి బ్రాకెట్స్? బ్రాకెట్స్ చిన్న రహస్యం చెప్పినట్టు. దాన్ని మీరు చదవకపోయినా వాక్యానికి నష్టం లేదు. అది కేవలం అదనపు సమాచారం. రాముడు, దశరథుని కుమారుడు, అడవికి వెళ్లాడు. ఇక్కడ బ్రాకెట్లోని భాగాన్ని దాటేసినా అర్థం మారదు. అదొక గుసగుసలాంటిది. మరి ఈఎం డాష్ మైనస్? ఇది నాకెప్పుడూ ఒక స్టైలిష్ ఎంపికలా అనిపిస్తోంది. బ్రాకెట్స్ కోలన్ చేయలేని పని ఇదేం చేస్తోంది? ఇది కేవలం ఫ్యాషన్ కోసం వాడేదా, లేక దీనికేదైనా నిర్దిష్ట వ్యాకరణ నియమముందా? ఈఎం డాష్ అనేది ఒక నాటకీయ అంతరాయం. వాక్య ప్రవాహాన్ని అకస్మాత్తుగా ఆపి ఒక ఆలోచనను లేదా వివరణను మధ్యలో చొప్పిస్తుంది. ఇది బ్రాకెట్స్ అంత సున్నితంగా, కోలన్ అంత అధికారికంగా ఉండదు. అంటే ఇది ఒక్క నిమిషం ఆగు, ఇది కూడా విను అన్నట్టుగా ఉంటుంది. ఉదాహరణకు, అతను ఆ గదిలోకి ప్రవేశించాడు, అది ఎన్నో ఏళ్లుగా మోసియుంది మరియు దుమ్ము వాసనను పీల్చాడు. ఇక్కడ డాష్ల మధ్య ఉన్న భాగం ప్రధాన వాక్యానికి అకస్మాత్తుగా జోడించిన ఒక నాటకీయ ఆలోచన. కాని దీన్ని ఎక్కువగా వాడకూడదు అంటారు కదా? అవును. అతిగా వాడితే రచన గందరగోళంగా, ఊపిరి సలపనట్లుగా ఉంటుంది. ఇది ఒక మసాలా దినుసులాంటిది. తగినంత వాడితే రుచి, ఎక్కువైతే చెడిపోతుంది. ఇక కొటేషన్ మార్క్స్ గురించి చూద్దాం. ఇవి ఒకరు చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికే కదా? ఇందులో కూడా ఏమైనా చిక్కులున్నాయా? ఉన్నాయి. ప్రధాన నియమం అందరికీ తెలిసిందే, ఇతరుల మాటలను యథాతథంగా ఉటంకరించడానికి వాడతాం. గాంధీజీ సత్యమేవ జయతే అని అన్నారు. కాని అసలైన తప్పులెక్కడ జరుగుతాయంటే విరామ చిహ్నాలను ఈ కొటేషన్ మార్క్స్తో కలిపి వాడినప్పుడు. ఓ అవును, ఆ ఫుల్ స్టాప్ లోపల పెట్టాలా బయట పెట్టాలా అని. కరెక్ట్. చాలామందికి సందేహం. అమెరికన్ ఇంగ్లీష్లో దాదాపు ఎప్పుడూ లోపలే పెడతారు. తెలుగులో కూడా ఆ విరామచిహ్నం ఉటంకించిన వాక్యంలో భాగమైతే లోపల,
కాకపోతే బయటపెట్టడం సబబు. ఈ చిన్న వివరాలే రచనకు ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. ఇక చివరిగా నాకెంతో ఇష్టమైన గుర్తు 3 చుక్కలు లేదా ఎలిప్సిస్. ఇది చూడగానే ఏదో చెప్పకుండా వదిలేశారనే భావన కలుగుతుంది. ఇది కేవలం ఒక ఖాళీని సూచించడమేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? దీనికి 2 ప్రయోజనాలున్నాయి. మొదటిది చాలా ఆచరణాత్మకమైంది. ఒక పెద్ద ఉల్లేఖన నుండి అనవసరమైన భాగాలను తొలగించడానికి వాడతాం. అంటే కట్ చేయడానికి. అంతే. ఒక పొడవైన పద్యంలోంచి మొదటి పదం, చివరి పదం ఉటంకించి మధ్యలో ఈ 3 చుక్కలు పెడతాం. మన ఆధారంలోని ఉదాహరణ భానుసమాన ఉత్తలమాల యైచునున్ అంటే మధ్యలో కొంత భాగాన్ని మేము వదిలేశామని చదివేవారికి సూచిస్తున్నాం. సరే, ఇది ప్రాక్టికల్ యూస్. మరి రెండోది, అదే నాకు ఆసక్తిగా ఉంది. నేను వస్తాను అని చెప్పడానికి, నేను వస్తాను అని చెప్పడానికున్న భావోద్వేగ వ్యత్యాసమేమిటి? ఆ 3 చుక్కలు అక్కడేం చేస్తున్నాయి? అద్భుతమైన ప్రశ్న. రెండో ఉపయోగం పూర్తిగా భావోద్వేగానికి సంబంధించింది. ఆ 3 చుక్కలు పాఠకుడి ఊహకు తలుపులు తెరుస్తాయి. నేను వస్తాను అంటే అది ఒక వాగ్దానం, ఒక నిశ్చయం. ఖచ్చితంగా. కాని నేను వస్తాను అంటే అందులో సంకోచముండొచ్చు, సందేహముండొచ్చు, లేదా ఆ తర్వాత రాబోయే ఒక చేదు నిజాన్ని చెప్పలేక ఆగిపోయిన నిశ్శబ్దం ఉండొచ్చు. ఆ వాక్యాన్ని పూర్తిచేసే బాధ్యతను రచయిత పాఠకుడికి అప్పడిస్తున్నాడు. అంటే ఆ 3 చుక్కలు చెప్పని మాటలకు ప్రతిరూపాలన్నమాట. సరిగ్గా అదే. కాబట్టి ఈ విరామ చిహ్నాలు కేవలం వ్యాకరణ నియమాలు కాదు. అవి రచయిత చేతిలోని రంగుల ప్యాలెట్ లాంటివి. ఒకే చిత్రాన్ని వేరువేరు రంగులతో ఎలా గీయగలమో అలాగే ఒకే వాక్యాన్ని వేరువేరు చిహ్నాలతో, విభిన్న భావోద్వేగాలతో పలికించవచ్చు. అవును. అంతిమంగా ఇదంతా ఉద్దేశం గురించే. మీరు ఒక విషయాన్ని నిక్కచ్చిగా చెప్పాలనుకుంటున్నారా? బిందువు వాడండి. ఒక సంబంధాన్ని సూచించాలనుకుంటున్నారా? సెమీకోలన్ ప్రయత్నించండి. ఒక నాటకీయమైన మలుపు ఇవ్వాలనుకుంటున్నారా? ఈఎం- ఉందిగా. సరైన సాధనాన్ని ఎంచుకోవడం ద్వారానే మనం చెప్పాలనుకున్న భావాన్ని, మనం అనుకున్న తీవ్రతతో ఎదుటివారికి చేరవేయగలం. ఖచ్చితంగా. ఈ విశ్లేషణను ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం స్మార్ట్ఫోన్ల యుగంలో ఉన్నాం. టెక్స్టింగ్, సోషల్ మీడియాలో సంభాషణలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఆ వేగంలో సెమీకోలన్, కోలన్ లాంటి వాటిని దాదాపు మర్చిపోయాం. అవును. ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్, కామా లేదా ఇంకా సులభంగా ఒక ఎమోజీతో పనికానిస్తున్నాం. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. లిఖిత భాషకు స్వరాన్ని, భావాన్ని, సూక్ష్మమైన తేడాలను అందించే ఈ శక్తివంతమైన సాధనాలను మనం విస్మరించడం ద్వారా మన డిజిటల్ సంభాషణలను మరింత సమర్థవంతంగా మారుస్తున్నామా, లేక వాటిలోని మానవ స్పర్శను, లోతైన భావోద్వేగాలను, అర్థవంతమైన సూక్ష్మభేదాలను కోల్పోతున్నామా? మంచి ప్రశ్న. మనం తెలివైన, వేగవంతమైన భాషను సృష్టిస్తున్నామనుకుంటూ తెలియకుండానే మన భాష యొక్క భావోద్వేగ మేధస్సును తగ్గించుకుంటున్నామా?